దినమెల్ల దేవుని దయలో దేవుని కృపలో మనల్ని కాచి కాపాడిన దేవుని స్తుతించి నిద్రపోయే ముందు ఈ వాక్య ధ్యానం చేసుకుని పడుకోండి. 23వ కీర్తనలో శాంతికరమైన జలముల యొద్ద నేను మిమ్మల్ని నడిపించేదను. శాంతికరమైన జలాలన్నప్పుడు నా వెనక మీరు చూస్తున్నారు, నీళ్ళన్నీ కూడా ప్రశాంతంగా ఉన్నాయి. అదే సముద్ర ఒడ్డుకి వెళ్ళామనుకోండి, ఘోష వినిపిస్తూ ఉంటుంది. సముద్ర ఘోష, సముద్ర కెరటాలు ఎగసి పడుతూ ఉంటాయి. దేవుని ప్రజలైన మనం గుర్తించాల్సింది, ప్రభు ఏ మాట చెప్పినా దాని వెనక ఆత్మీయ అర్థాలు ఉన్నాయి. శాంతికరమైన జలముల యొద్దకు నేను మిమ్మల్ని నడిపిస్తాను. ఒక మంచి కాపరిగా ఉండి తన యందు భయభక్తి కలిగిన వారిని అశాంతిలోకి నడిపిస్తానంటలా, అసమాధానంలోకి నడిపిస్తానంటలా. ఈ లోకంలో చాలామంది అన్నీ ఉన్నప్పటికీ కూడా అశాంతిగా బ్రతుకుతున్నవారు, నెమ్మది లేని జీవితాలు జీవిస్తున్నవారు, డిస్టర్బ్డ్గా బ్రతుకుతూ డిసప్పాయింట్ అయ్యి డిస్కరేజ్మెంట్లోనే బ్రతుకంతా కొనసాగిస్తూ ఒక విధమైన డిప్రెషన్ గురైన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే ప్రభుని నీకు కాపరిగా చేసుకో. ఆయనకి లోబడి జీవించడం ప్రారంభించి ఆయన భయభక్తి కలిగి ప్రార్థించడం ప్రారంభిస్తే అశాంతిలో ఉన్న నీ జీవితాన్ని శాంతికరమైన జలముల యొద్దకు, అనగా శాంతికరమైన జీవితంలోనికి, పరిశుద్ధాత్మ నడిపింపులోనికి, సమాధానం అనుగ్రహించే ప్రభు కృపలోనికి మనల్ని నడిపిస్తానని వాగ్దానం చేశాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు, దేవా నా ప్రాణం నీ కొరకు ఆశపడుతుంది అన్నాడు. భూమి మీద జీవిస్తున్న మనుషులే కాదు, జీవరాశులన్నిటికీ నీరనేది ఒక లైఫ్ లాంటిది. నీరు తీసుకోవడానికి అవన్నీ కూడా తప్పనిసరిగా నీటి గట్టుకు వస్తాయి. అది చెరువు కావచ్చు, వాగు కావచ్చు, నీటి వాగుల యొద్దకు అవి పరిగెత్తుకుంటూ వస్తాయి. క్రూర జంతువులు కూడా, క్రూరమైన సింహాలు నీటి యొద్దకు రావడం, నీరు తీసుకోవడం, పులులు నీళ్లు తాగడానికి వస్తాయి. మరి సాధుజీవులుగా ఉన్నటువంటి దుప్పులు, జింకలు, ఇంకేమన్నా చెప్పొచ్చు, వాటన్నిటికీ నీరు అవసరం. నీటి యొద్దకు వచ్చి నీరు తాగి వాటి ప్రాణాలను తృప్తిపరచుకుని వెళ్తాయి. ఇక్కడ ప్రభు అంటున్నాడు, అశాంతితో, అసమాధానంతో తృప్తి లేని జీవితం జీవిస్తున్న మీ జీవితాలకు శాంతినిచ్చే జలములు, అంటే మీకు జీవమును, నెమ్మదిని, సమాధానం అనుగ్రహిస్తాను. నేను మీ యొద్దకు వస్తాను, మిమ్మల్ని నడిపిస్తాను. నా నడిపింపులో మీరుంటే అశాంతిలో మీరుండరు. నా నడిపింపులో మీరున్నట్లయితే ఆ నెమ్మది లేని బ్రతుకులు మీకు ఉండవు. నేను శాంతిని కలుగు చేస్తాను, నెమ్మది కలుగు చేస్తాను. మీ జీవితాల్లో శాంతికరమైన జలముల యొద్దకు వెళ్ళేటువంటి పరిస్థితి నేను తీసుకొస్తానంటున్నాడు. మీకును మీ కుటుంబాలకు శాంతిని, సమాధానం అనుగ్రహించాలని ప్రభు కోరుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, మీ లేఖనాల్లో రాయబడినట్టుగా ఈ వాక్యమును ధ్యానించి ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారందరినీ దర్శించండి. అశాంతి నుండి శాంతిలోకి వారిని నడిపించండి. కృంగిపోయిన వారిని జ్ఞాపం చేసుకునండి. శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది లేక జీవిస్తున్న వారికి ఇప్పుడే మీ నడిపింపు ద్వారా వారికి శాంతికరమైన జలముల యొద్దకు నడిపించే అనుభవంలోకి, పరిశుద్ధాత్ముడు ఇచ్చేటువంటి ఆనందము, సమాధానంలోకి వారిని నడిపించండి. దోస్ హు ఆర్ డిసప్పాయింటెడ్, discouraged, those who are living in depression, Lord Jesus, set them free from depression. Give them peace of mind, joy and happiness. వారికి, వారి కుటుంబాలకు, వారి పిల్లలకు శాంతిని, సమాధానం అనుగ్రహించి ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని నీకు మమ్మల్ని అప్పగించుకుంటూ మమ్మల్ందరినీ బలపరిచి నీ సాక్షులుగా నిలబెట్టి వాడుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానం విన్న వెంటనే ఆమేన్ చెప్పి ఇతరులకు కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వారు చేయండి. ఈ ఛానల్ తెలియని వారికి పరిచయం చేయండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చే కృపా సమాధానం మీకు, మీ పిల్లలకు, మీ కుటుంబానికి సదా తోడు నడిపించునుగాక. ఆమేన్. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యు. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకొనుట వలన 2 పనులు జరుగుతున్నాయి. 1, బీదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారము అందించడం జరుగుచున్నది. 2, సువార్త జరుగుచున్నది, ఆత్మలు రక్షించబడుచున్నాయి. మనము సబ్స్క్రైబ్ చేసుకొనుట ద్వారా అందరికీ సహాయం చేస్తున్నవారమవుతున్నాము. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.